సో మనం చేసి ఉపయోగం లేదు. సో కింద రక్తం కిందకి వెళ్ళాలి, అలాగే మనం వేసిన కండకు కూడా రావాలి. సో ఎండ్ టు సైడ్ అనాస్టమోసిస్ అంటారు. ఈ గొట్టాన్ని ఇట్లా సైడ్కి, ఇట్లా గొట్టంలో సైడ్కి జాయిన్ చేస్తాం. సో ఈ రక్తనాళం ఏదైతే ఉంటుందో దీనికి సైడ్కి జాయిన్ చేస్తాం అనమాట. ఎండ్ టు సైడ్ అనాస్టమోసిస్ అంటారు. సో అది అలా చేసి ఈ రెండింటిని, మిగిలిన పాదం భాగము ప్లస్ ఈ కండ రెండు కూడా మనకి రక్త ప్రసరణ అయ్యేటట్టు చేయాలన్నమాట. సో ఆ విధంగా అదొకసారి చేస్తాం. అది అయిన తర్వాత ఇంత చిన్నపిల్లలు, ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే చిన్నపిల్లలు అంటే 1.5 year old కిడ్. మామూలుగా మనకి అక్కడ రక్తం కొట్టాలి, రక్తం బ్లడ్ వెజల్స్ ఎంత ఉంటాయి, 2 to 3 millimeters 4-5 millimeters డయామీటర్ కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి పెద్దగా ఉంటాయి. అదే చిన్నపిల్లల్లో 1.5 year కిడ్లో ఎట్లా ఉంటుంది, ఆల్మోస్ట్ దీనికంటే 5 to 6 times చిన్నగా ఉంటాయి. సో ఇప్పుడు నేను 5 millimeters అంటే నాకు 1 to 2 millimeters డయామీటర్ ఉంటుంది అనమాట వెజల్స్కి. సో అంత చిన్న వెజల్స్ని మనము, అది కూడా ఎండ్ టు ఎండ్గా సైడ్కి జాయిన్ చేయాలి. సో అదొక ఛాలెంజ్ ఉండింది. సో ఆ విధంగా మనము ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనకి ఎప్పుడు డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఎందుకంటే చిన్నపిల్లలు ప్లస్ మామూలుగా పెద్దవాళ్ళలో ఏమవుతుంది, మనం రాడ్ వేసిన తర్వాత కాళ్ళు చేతులు ఆ పాదం ముందు జాయింట్ తర్వాత జాయింట్ పట్టి వేసి స్లాబ్ వేసి ఫిక్స్ చేస్తాం. బట్ ఈ చిన్నపిల్లల్లో మనం చెప్పిన మాట వినరు వాళ్ళు. సో వాళ్ళు కదిలిస్తూ ఉంటారు, అదొక పెద్ద ఛాలెంజ్ అనమాట. సో అవన్నీ కూడా ఎలా పేరెంట్స్ కూడా లైక్ పీడియాట్రిషియన్, పిల్లల డాక్టర్లు ఉంటారు, ఎవరైతే పిల్లలు, అప్పుడు చిన్నపిల్లలు ఫిజియాలజీ డిఫరెంట్ ఉంటుంది. చిన్నపిల్లలు ఎట్లా ఉంటుందంటే మనం వాడే మందులు మన డోసుల్లో వాడటానికి లేదు, ప్లస్ ప్రతి మందులు వాళ్ళలో వాడడానికి లేదు. పెద్దవాళ్ళలో వాడే యాంటీబయాటిక్స్ కానీ డోసులు తగ్గించాలా, ప్లస్ కొన్ని యాంటీబయాటిక్స్ పనిచేయే వాళ్ళలో, కొన్ని యాంటీబయాటిక్స్ వాడకూడదు. సో అవన్నీ కూడా, ప్లస్ పిల్లల్లో ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ రక్తం ఇవ్వడం కానీ అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ పద్ధతి ఉంటుంది. సో పీడియాట్రిషియన్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. సో పీడియాట్రిషియన్ ఎవరైతే ఐసీయూలో ట్రైన్ అయిన పీడియాట్రిషియన్ ఇంపార్టెంట్. సో అలాగే ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్స్ మన డాక్టర్ సునీల్ గారు ఉన్నారనమాట అందులో. సో ఈ ఆర్థోపెడిక్స్ వాళ్ళు కూడా చిన్నపిల్లల బోన్స్ చిన్నగా ఉంటాయి. 1.5 year old కిడ్లో ఈ లెవెల్లో ఫ్రాక్చర్స్ చాలా అంత కామన్ కాదు. సో దానికి సరైన ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, రాడ్స్ అవన్నీ కూడా పిల్లల్లో ఆ సరైన సైజు కావాలి. సో అవన్నీ చూసుకొని రాడ్లు వేయాలి. సో ఈ విధంగా మల్టిపుల్ డిసిప్లిన్స్ మేమందరం కలిసి మల్టిపుల్ సర్జరీస్. సో ఇది ఒక కండ వేసాం, ఆ తర్వాత దాని మీద మళ్ళీ చర్మం వేయాలి. సో ఇట్లా మల్టిపుల్ సర్జరీస్ జరిగినాయి బాబుకి. సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక 3 to 4 months పట్టింది మొత్తం. ఫస్ట్ మా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఫైనల్ ఇంకా చాలు ఈ సర్జరీస్ ఇంకా అయిపోయినాయి బాబు అని చెప్పడానికి. ఒక